ఎందుకు ప్రభువా సిలువను సహించావు? ఎందుకు అవమానం నిర్లక్ష్యం చేశావు? ఎందుకు చేశానంటే నా ముందు ఒక ఆనందం ఉంది. ఆ జాయ్, ఆ సంతోషం, ఆనందం ఏమిటయ్యానంటే ఏదో ఆస్తి పాస్తులు కాదు, ₹1,00,00,000 జమ చేసిన ఆస్తి కాదు. ఆయన ముందు ఉన్న ఆనందం, నేను నువ్వై ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నీ కొరకు కేవలం నీవు ఆయన ఎదుట ఒక ఆనందంగా ఉండటం వలన సిలువను ఈజీగా సహించేశాడు. ప్రైజ్ ది లార్డ్. మోయలేని బరువైన భారమైన సిలువ కోడలతో కొడుతుంటే, అడుగు తడబడుతుంటే, నడవలేని నిలవలేని స్థితిలోకి వచ్చేసాయి. రక్తమంతా కారిపోతున్నా, భయంకరమైన విషజ్వరం ఆవరించిన, ఒక పక్కన ఒళ్ళంతా నొప్పితో బాధపడుతున్నా, ఒక పక్కన దెబ్బలతో తల్లడిల్లిపోతున్నా, ఆ బాధ అంతా ఎందుకయ్యా అంగీకరించాడంటే నీ మీదున్న ఆనందం కొరకు. నిన్ను ఒక ఆనందంగా పెట్టుకున్నాడు తన ముందు. అందుకే ఇవన్నీ సంతోషంగా సహించగలిగాడు.